పరలోకానికి తొలిమెట్టు. ప్రిల్లరా, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 110 మంది మరణిస్తున్నారు. వారి కోసం ఎందరో రోధిస్తున్నారు. వారిక తమకు లేరని, తిరిగి రారని, చనిపోయిన వారిని తలుచుకుంటూ మహారోదన చేస్తున్నారు. మరణించిన వారంతా ఎక్కడి నుండి వచ్చారో, ఏమైపోతారో రోధించే వారికి తెలుసా? కోట్ల సంవత్సరాల క్రితం తనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకుని వారి కొరకు సృష్టిని కలిగించిన కన్నతండ్రి నొద్దకు తిరిగి వెళ్లలేక మోసపోయి అపవాది కొరకు సిద్ధపరచబడిన నరకాగ్ని గుండానికి బలైపోతున్నారు. నీ కడుపున పుట్టిన 2 పిల్లల్లో ఒకరు నీ కళ్ళ ముందే అగ్నిలో పడి ఆహుతైపోతుంటే భరించగలవా? 40-50 సంవత్సరాలు వారితో అనుబంధాన్ని పంచుకున్న నీవే వారి నాశనాన్ని చూడలేక మహారోదన చేస్తే, తన గర్భాన పుట్టిన కోట్ల మంది పిల్లలు ఈ చిన్ని జీవిత కాలంలో సుఖభోగాలకు అలవాటు పడి గమ్యాన్ని మరచి ఇక శాశ్వతంగా దేవునికి దూరమైపోతుంటే ఆ కన్న తండ్రి రోధించడా? ఆ కన్న తండ్రి కన్నీటిని కల్లారా చూసిన యేసుస్వామి శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చాడు. నాశనానికి దగ్గరగా ఉన్న తన సహోదరులను రక్షించి తిరిగి తండ్రి దగ్గరకు చేర్చాలని, వారి ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని ప్రకటిస్తూ మహారోదన చేశాడు. శరీరధారిగా బ్రతికిన దినాలలో తన కాలాన్ని, కష్టాన్ని, చివరికి తన ప్రాణాన్ని సైతం తన సహోదరుల కొరకు ధారపోశాడు. క్రైస్తవుడా, నీవు క్రీస్తును ధరించుకున్నావా? నీలో క్రీస్తు ఉన్నాడా? ఉంటే ఇన్ని ఆత్మలు నశించి నరకానికి వెళ్లిపోతుంటే నీకెలా సుఖంగా నిద్రపడుతుంది? నీతో బుట్టువులు నశించిపోతుంటే నీకు రోదన లేదా, రాదా? క్రైస్తవులందరూ బాప్తిస్మం పొందేశాం కదా, ఇక మాకు ఢోకా లేదు, ఎవరెలా పోతే మాకెందుకు, మేము మాత్రం పరలోకానికి వెళ్లిపోతాం అనుకునే భ్రమలో ఉన్నారు. బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకం దక్కుతుందా? అలా అయితే యేసుస్వామి బాప్తిస్మం పొంది ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి కదా. అంతం వరకు సహిస్తూ మహారోదన చేసే వారికే పరలోకం. అదెలాగో తెలుసా? నీ కళ్ళ ముందే ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 110, గంటకు 6600, రోజుకు 1,58,400, సంవత్సరానికి 5,78,16,000 ఆత్మలు నశించి నరకానికి జారిపోతున్నారు. క్రైస్తవుడా, సమయమనక అసమయమనక కష్టపడాలన్న సంగతి మరిచావా? ఆదివారం 1 గంట గుడికి పరిమితమైతే అదే ఆరాధన అనుకుంటున్నావా? నీకు బాధ్యత లేదా? తండ్రి బాధ అర్థం కాదా? యేసుక్రీస్తుకు నువ్వు ఏమవుతావని నీకోసం ఆయన ప్రాణం పెట్టాలి. నువ్వు ఏం చేశావని ఆయన నీకోసం రోధించాలి. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారంతా పరలోకమనే నీ కుటుంబానికి చెందిన నీ సహోదరులని గుర్తించు, నిజంగా భావించు. మరుక్షణం నీలో మహారోదన ప్రారంభమవుతుంది. యేసు మాట నీకు అర్థమవుతుంది. సోదరుడా, నేను నీకోసం ప్రాణం పెట్టేంతగా రోధించాను. నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు. చనిపోయిన వారి కోసం రోధించే అజ్ఞానుల గుంపులో నీ ఉండక పాతాళపుటంచున నిలబడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు నీవు చేసే మహారోదన నిన్ను పరలోకానికి నడిపించే తొలిమెట్టు అని ఎప్పటికీ మరువకు.